అగో ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడు వచ్చిన గంట అవుతుంది అంతే. బాగున్నావా? బాగున్నా. ఏమైంది? పురాగా అట్టే పోతున్నావు, బక్క కట్టెలో తయారైనావు. పురాగా ఇంత అద్మానమైనవేంది? ఉన్నప్పుడు జరో రకంగా ఉంటుంటివి, చూడబుద్ధి అవుతుండే. అట్లేం లేదు, పిల్లలు పాలు తాగుతారు కదా. తిను, మంచిగా తిను, మంచిగా తింటే లడ్డుగా అవుతావు. అసలు నేను లావుగా ఉంటే నీకెందుకు, సన్నగా ఉంటే నీకెందుకు, నేను ఎట్లా ఉంటే నీకెందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది నాకు. మొన్న ఇట్లానే ఇప్పుడు మా అమ్మల ఇంటికి వస్తాయి, ఇల్లు ఇట్లా తలిగిరా. మొన్న ఏదో ఫంక్షన్ పోయినా అలా తలిగింది ఒక ఆడ, కొద్దిగా పెట్టుకొని తింటున్నాను నేను. ఏదో తింటుంటే వచ్చింది, ఏమమ్మా ఇంత సన్నగా అయినావు, నీ మొగడు ఆ తిండి పెడతలేడా అంట. పెడతలేడు నా మొగడు, తిండి పెడతలేడు, నీ ఇంటికి తీసుకో, నన్ను నా పిల్లల్ని నీ ఇంటికి తీసుకొని సాగుతావా? సాగవు కదా, మరి నీకెందుకు, ఎట్లుంటే నీకెందుకు. మళ్ళీ ఇంకోటి ఏమంటుంది, మీ బక్క ఉన్న వాళ్ళు ఎక్కువ తింటారంట. నువ్వు చూసినావా మా బక్క ఉన్న వాళ్ళు ఎక్కువ తింటారో? నేను తినా, అందరు తింటారు కావచ్చు కానీ నేను తినా. అసలు నేను 4 ముద్దలు తినగా నాకు ఎక్కువ అవుతుంది. నేను ఎప్పుడు కొద్దిగా ఎక్కువ పెట్టుకున్న పాటికి అది చెత్తకుండలోనో కుక్కకో పోతుంది. నేను తినా ఎక్కువ. ఎవరో ఎన్నో ఒక్క కోట్లో ఒక్కరు తింటారు కావచ్చు బక్క ఉన్న వాళ్ళు ఎక్కువ, అట్లా అని అందరు ఎక్కువ తింటారా? ఈ పిల్లల గోల ఎంత ఉందో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గోల కూడా అంత అయిపోయింది. వీళ్ళ బాధ తట్టుకోలేకపోతున్నాను నేను అసలుకైతే. ఈ మా పిల్లలు పెట్టే టార్చర్కి, నా పిల్లలనే కాదు ఇప్పటి జనరేషన్లో ఉన్న పిల్లలు పెట్టే టార్చర్కి 3 పూటలు కాదు 6 పూటలు తిన్నా కూడా సరిపోదు. అది ఇక్కడ నుంచి ఇక్కడికి అరిగిపోతుంది ఎప్పుడో. అది ఇక్కడ వరకు చేరి ఒంటికి పడితే కదా మేము లావు కావడానికి. బై గాడ్స్ క్రేజ్ నేను సన్నగా ఉండి నేను తినట్లే అని అందరూ అనుకుంటారు, కానీ లావుగా ఉన్న వాళ్ళ టార్చర్ అయితే అది ఇంకా భరించలేము. అది ఇంకొక టాపిక్. అసలు ఎట్లా చేస్తారంటే మనిషిని మాటలతోటే చిత్రవదే చేసేస్తారు. ఈ పిల్లలతో, ఈ పిల్లల గోల్ ఒకటి ఇందులో ప్రశాంతంగా పెట్టుకొని తిందామని పెట్టుకుంటే అమ్మ ప్లేట్లో ముందే అడుగుతా, అరే మోషన్ వస్తుందా, టాయిలెట్ వస్తుందా చెప్పండి అంటే అంటారా. ప్లేట్లో పెట్టుకొని కలిపి ఒక్క ముద్ద నోట్లో పెట్టానే లేదు. ఒకడే బాత్రూంలో కూర్చొని మమ్మే మోషన్, వాడు మోషన్ కూడా అన్నాడు. అందులో కూర్చొని మమ్మే దొడికి వస్తుంది జల్దీరా. సరే వాడు 4 ఏళ్ళు ఉన్నాడు, వాడు చెప్తే ఆగుతాడు, బాత్రూంలో ఆగుతాడు. ఇంకోటి 1.5 సంవత్సరం వాడు ఆగుతాడా? ఆగాడు. అప్పుడే వానికి వస్తుంది, నేను తినేటప్పుడే వానికి అది వస్తుంది. వాడు వాయి, నేను పోవుడు ఒక్కటే 2 ముద్దలు తిని పోతాను ఆగుతానా కథం. వాడు దాన్ని కాళ్ళతోటి చేతులతోటి దాన్ని పిసికి అసలు మొత్తం వల్ల అంతా పూసుకుంటాడు. ఒక్క క్షణం లేట్ అయితే అంతే పూసుకుంటాడా. ముడ్డి గడిగేది పోయి మొత్తం ఒళ్ళంతా గడిగి స్నానం చేసి వానికి గడిగి వీనికి గడిగి స్నానం చేసి బట్టలు మాసి వచ్చేసరికి ఈ ఆకలి కాస్త వాయి. ఇంకేడ తినబుద్ధి అవుతుంది, తినాలనే 3 ఉత్సాహం మొత్తం పోతుంది. అసలు తిండంటేనే విరక్తి వచ్చేస్తుంది. ఇంకేడ తింటా. మీకులాగా పొద్దున్నే లేచి ఇంత కుండలో అన్నం వండి ఒక కర్రీ వండి ఒక చారు చేసి ఆడ పడేస్తే అదే 3 పూటలు తినే రోజులు కావు. మా పిల్లలు అస్సలకే తినరు. పిల్లోనికో వంట, తండ్రికో వంట, తల్లికో వంట, స్కూల్కి పోయే పిల్లోనికో వంట. అది పొద్దున మాత్రమే. పొద్దున కూడా బ్రేక్ఫాస్ట్లో ఎన్ని రకాలు, మనిషికో రకం కావాలి. ఒకటి చట్నీ కావాలి, ఒకటి సాంబార్ కావాలి, ఒకటికి హనీ కావాలి, ఒకటికి ఏది వద్దు. ఇట్లా వాడు వద్దంటే ఊరుకుంటామా? ఊరుకోము. వాడిని సంకన ఎత్తుకొని అంతా తిప్పుతూ వాడిని తినిపించాలి. అట్లా కాకుండా ఫోన్ ఇచ్చి తినిపిస్తే అందులో మళ్ళీ మమ్మల్ని జడ్జ్ చేస్తారు. మనకి ఫోన్ ఇచ్చి తినిపిస్తున్నా ఫోన్ అలవాటు అయిపోతుంది అంటారు కదా, అందుకని అట్లా అంతా తినిపిస్తాం. వానికి తినిపించేలోపు మా ఆకలి కాస్త ఆరిపాయ. ఇంకా ఆకలి అయితే తింగేదంటే ఒక పూట వాయనా, ఒక పూట వాయ. రోజులో మెయిన్ అయింది బ్రేక్ఫాస్ట్, అదే బాయ్. పోయినాక ఇంకా లావో అంటే ఎట్లా అవుతుంది? కాదు కదా. వాడికి తినిపించే వానికి పోయిన ఆకలి తెచ్చిపోయి వాడిని తిని వాడిని కడిగి వాడిని ముడ్డి కడిగి వాడిని మూతి కడిగి ఇంకోనికి స్నానం చేయించి వీనికి స్నానం చేయించి మేమందరం రెడీ చేసి వాళ్ళందరినీ తోలి కాసేపు ఈ ఇంట్లో ఉన్న పిల్లల్ని పడుకోబెట్టి మేము పనులన్నీ చేసుకొని తిందామనే లోపే వాళ్ళు వేస్తాడు. మళ్ళీ చూసిర్రా, ఫస్ట్ తిందామనే లోపు మోషను టాయిలెట్ ఏదో ఒకటి పోతుంది. మళ్ళీ తిందామని వాడు పడుకోబెట్టి ప్రశాంతంగా ఇట్లా పెట్టుకొని అన్నం మళ్ళీ కలిపిన తర్వాతనే వాడు లేస్తాడు. ఇంత నోరు పెట్టుకొని లేస్తాడు. కథ వాడిని సంకలో ఎత్తుకొని ఎన్నిసార్లు తిన్నాము. 3 ఏళ్లలో పిల్లలున్న తల్లి దగ్గర పోయి అడగండి, ఎన్నిసార్లు వాళ్ళని ఒళ్ళో పెట్టుకొని మేము అన్నం తింటాం. ఒక్కొక్క బుక్ ఇట్లా తినుకుంటూ వాటర్ తాగుకుంటూ సగం కడుపుకే తింటాం. ఆల్రెడీ పొద్దున స్కిప్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్, ఇప్పుడు సగం కడుపుకే తిన్నాం. ఇంకెట్లా అవుతారు? కాలేము కదా.
ఈ తిండంతా వాడిని పెంచడానికే పోతుంది అంతా, ఈ శ్రమ అంతా. ఇంకేడలాగా అవుతారు కాదు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మేము రికవరీ కావాలంటే వాడు ఒక 5 years రావాలి. 5 years వచ్చి వాడంతా వాడు ప్లేట్లో పెట్టిస్తే వాడు తిని వాడు చేయి కడుక్కొని ఆ ప్లేట్ తీసుకొని సింక్లో వాడిస్తే అప్పుడు మాకు రెస్ట్ దొరకదు. అప్పుడు కూడా మాకు రెస్ట్ దొరకదు. రికవరీకి మాకు టైం దొరుకుతుంది అంతే. మేము పెట్టుకొని ప్రశాంతంగా తినే ఒక బుక్ అయినా మాకు ఒంటికి పడుతుంది. ఇప్పుడు అసలు ఒంటికి పట్టనే పట్టదు. దానికి మేమేం చేయలేము. ఇప్పుడు మమ్మల్ని మీరు బాడీ షేమింగ్ చేసినా ఇంకోటి అని ఎగతాళి చేసినా మా మొగుళ్ళనన్నా ఇంకెవరినన్నా మేమేమి చేయలేము. ప్రతి పేరెంట్కి వాళ్ళ ఇండివిజువల్ స్టోరీ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు మనలాగానే ఉండాలి. ప్రతి ఒక్కరు స్టోరీ హ్యాపీగా గడవాలంటే గడవాలి. సో కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారని అనుకుంటున్నా. సో బై గాడ్స్ గ్రేస్ నాకు చాలా చాలా మంచి ఫ్యామిలీ దొరికింది. ఇటు సైడ్ అటు సైడ్ నన్ను ఎవ్వరు బాడీ షేమింగ్ చేయరు. ఇది జస్ట్ ఒక ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఇట్లా ఎవరైనా ఫ్రస్ట్రేటెడ్ మామ్ ఉంటే లేదంటే నాలాగా సన్నగా ఉన్న ఎవరైనా ఉండుంటే ఫ్రస్ట్రేటెడ్, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కొద్దిగా తగ్గేయడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరచడానికి అయితే అస్సలు కాదు. మీకు ఇట్లాంటి ఇంకేమైనా ఫ్రస్ట్రేటెడ్ వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయరు. దేని మీద మీ ఫ్రస్ట్రేషన్ దేని మీద ఉందో దాన్ని కామెంట్ చేయరు. నేను దాని మీద ఖచ్చితంగా వీడియో చేస్తా. మీ ఫ్రస్ట్రేషన్ అంతా నాలో నేను చూపిస్తా. సో అది మీరు మిస్ కావద్దంటే ఏం చేయాలి కదా తెలుసు కదా. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోండి. బాయ్.